ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ఈయన అంటాడు మరి నాకు తెలియదు. వాళ్ళ పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటున్నాయి వీడు సొలు లచ్చమని అన్నారు. ఆయన సొలు లచ్చమని అంటాడు కాన్సెన్స్లో, నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో, దున్నపోతాను అది ఒకటే రికార్డ్ అయింది. ఈ సొలు లచ్చమని మాట్లాడితే కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి 5 సార్లు పోటీ చేసినావు, మహమ్మద్ గజ్ని దండయాత్ర చేసినాడు, చేయంగా సరే 4 సార్లు ఏడ్చుకుంటే తిరిగి సంపుకుంటురా సాదుకుంటురా ఇక ఇదైందని కాలు మొక్కుడు తిరిగితే గెలిపించే అవకాశం వచ్చింది, మంచిదే. అదృష్టవశాత్తు మంత్రి కూడా అయినావు. ఏం చేయాలి మరి క్యాబినెట్లా? మేం చెప్తలేం ఏం జరిగింది అనేటువంటిది. క్యాబినెట్ లోపల ఏం జరిగిందో నువ్వు చెప్పు మరి, ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా? మరి ఏం జరగదు. ఎందుకు జరగదంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద, కాంట్రాక్టర్ల మీద, మీ సహచర మంత్రులు మాట్లాడే మాటలు, మీ సహచర మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఎందుకండి గన్మెన్లు, మాకేమి ఇక్కడ గాడిని తీసేసిరు మా అమ్మ మంత్రి ఉంటే కూడా, ఏమిటి చేస్తారు వాళ్ళకు దందాలు చేసుకునేందుకు కాకపోతే అని మాట్లాడినమాట వాస్తవం కాదా? దక్కన్ సిమెంట్స్ వాళ్ళకు పీసీబీ నోటీసు పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో, ఆ నుంచి ఓఎస్డీగా పెట్టుకొని మనకు అర్హతనే లేదు, వానితో బ్లాక్మెయిల్ చేపించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆయనను మళ్ళీ రేవంత్ రెడ్డి పిలుచుకొని దాన్ని రోహిన్ రెడ్డి పిలుచుకొని కూర్చొని ఒక 100 కోట్ల సెటిల్మెంటు పంచాయతీ, వీడు వానన వాడు వీనన, ఏంటంటే అంత పైసల పంచాయతీ. లాస్ట్కి ఏం చేసి చాలా కప్పుకురు 100 కోట్ల వాళ్ళు నీకు 25 నాకు 25 అని పంచుకొని క్లోజ్ చేసుకురు. గదే విషయం కదా కొండా సురేఖ గారు బిడ్డ చెప్పినటువంటి ముచ్చటే మేము చెప్పినాం. అసుమంత్ అంటోడు తుపాకీ పెట్టి బెదిరించిండు అన్నారు. ఆ కేసు ఎక్కడ పోయిందో తుపాకీ ఎక్కడ పోయింది ఇప్పుడు దొరకలేదు. మరి తుపాకీ పెట్టి బెదిరించిన మీద కేసు కావాలి కదా, తుపాకీ దొరకాలి కదా. మరి దాని గురించి అడగవైతే లక్ష్మణ్ కుమార్ ఇదే కదా హరీష్ అని చెప్పింది. దండుపాలెం బ్యాచ్ అంటాడా? దండుపాలెం సినిమా చూసినావు నువ్వు? దండుపాలెం ఏంది? కఠినమైనటువంటి వికృతమైనటువంటి అమానవీయమైనటువంటి ఒక భావజాలంతో ఉండేటువంటి ఒక గ్యాంగు వికృతంగా మొత్తం దోపిడీ చేస్తుంటారు. ఆ దోపిడీ చేసే క్రమంలో అడ్డవచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంటారు. అంత వికార పద్ధతిలో తెలంగాణను దోచుక తింటారు మీరని చెప్పడం కోసం వాడిన పదజాలం అది వాస్తవమే కదా అంటున్నా నేను. ఇప్పుడు దక్కన్ సిమెంట్స్ పంచాయతీ తెలుస్తూనే ఉంది కదా దోచుక తింటారు అని. ఇదే కొండ సురేఖ గారు సమ్మక్క సారక్కడ టెండర్లు వేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఇన్వాల్వ్ అయితే 75 కోట్ల టెండర్ ఏదో, దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి టెండర్ వేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే ఇంటలేడని చెప్పి ఆ టెండర్నే డిపార్ట్మెంట్ మార్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్కు. ఎంత విచిత్రం ఇది! టెండర్నే రెవెన్యూ డిపార్ట్మెంట్కి మార్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన టెండర్ వేసి పొంగులేటి మనసుకి ఇప్పించుకోరు. దానికి కొండ సురేఖ బాటంగా మాట్లాడి అంతమందికి వారు మాట్లాడిందే కదా. మీడియా సాక్షి ఏడిపోయినా కూడా మా మంత్రులు 30% కమిషన్ లేని పని చేస్తారని చెప్పి ఆమె మాట్లాడిందే కదా. మేమంటలేము, మీ వాళ్ళు చెప్పిందే మేము రిపీట్ చేసి చెప్పినాం. 30% లేని పనులు చేస్తలేరని చెప్పి ఆ జడ్చర్ల ఎమ్మెల్యేనేమో రెండోసారి నేను గెలిపి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన ఒకటి మాట్లాడతాడు. ఆయనే మొత్తుకుంటాడు కదా ఒకటి పని చేస్తాడని చెప్పేసి సపరేట్ గుంపు కట్టి 20 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి, అదంతా మీ ఎమ్మెల్యే కదా చేసింది, మేం కాదు కదా. ఇంకో ఎమ్మెల్యే అని మదన్ మోహన్ రావు ఎవరో ఎల్లారెడ్డిపేట, మా కాన్స్టిట్యున్సీలో వరదలు వచ్చినాయి ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు ఆదుకోవాలని చెప్పి. అరే ఏందిరా మీరు ఎమ్మెల్యేలా సర్కసా ఏంది ఇది? ఎమ్మెల్యే ఎవరికి రాస్తాడు ఉత్తరము? గవర్నమెంట్ అడుగుతావా, నీ ముఖ్యమంత్రిని అడుగుతావా, నీ క్యాబినెట్ మంత్రిని అడుగుతావా మా కాన్స్టిట్యున్సీకి సాయం చేయమని? వరల్డ్ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. వరల్డ్ బ్యాంక్ ఏం సంబంధం నీ కాన్స్టిట్యున్సీలో వరదలు వస్తే? ఇంత చదువుకున్న గొప్ప వీళ్ళు ముఖ్యమంత్రిని మాట్లాడుకుంటా బాగా చదువుకున్నామని చెప్పేసి వాళ్ళకు అట్లుంటుంది ఇట్లుంటుందని కేటీఆర్ గారి గురించి అంటాడు. అంటే చదువుకోవడం తప్ప? చదువుకోకపోతే గిట్లనే ఉంటుంది. ఉత్తర ఉనికి రాయాలని కూడా తెలియదు. నీ ముఖ్యమంత్రికి చదువు రాదు, గుంపు మేస్త్రి పనే. కిందనోడు కూడా గదే పని చేస్తాడు. ఇంకేం చేస్తాడు పాపం? నీ అనిరుద్ధుడు ఒకటి మాట్లాడతాడు, నీ మదన్ మోహన్ రావు ఒకటి మాట్లాడతాడు, నీ కొండ సురేఖ ఒకటి మాట్లాడతాడు, బిడ్డ ఒకటి మాట్లాడుతుంది. ఒక్క ఎమ్మెల్యే అన్న చక్కగా ఉన్నారా? నీ కంట్రోల్లో పనిచేస్తారా మంత్రివర్గం? ఒక్క మంత్రి అన్న నీ మంత్రిని పట్టుకొని ఇంకొక సహచర మంత్రి దున్నపోతుంటే మాట్లాడరు. ఈ సొలు లక్ష్మణ్ ఏమో ఈయన పెద్ద మునగడని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడతాడు. నినియాల వాడు మోపాడు మా దగ్గర మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు మలమే నా దృష్టిలో. నోటికి ఏదో వస్తుంది మాట్లాడు. మీకు ఒక సీట్ రాలేదు, మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్సెన్సే తుంగతుర్తి నియోజకవర్గం శాలిగారవరం మండలం. ఈయనకి జడ్పీటీసీ టికెట్ ఇవ్వలే.
ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. వంకాయ గుర్తు వచ్చింది, 100 ఓట్లు వచ్చినాయి. వంకాయ గుర్తు మీద 100 ఓట్లతో వచ్చినోడు వీడు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నాడు, మా పార్టీ గురించి. ఏదో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది, ఏదో బయటపడ్డావు, అయితే అయినావు, ఒకసారి ఎంపీ అయినావు. ఇక రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ఇప్పుడు బయట మాట్లాడుతున్న మాటలు. అసలు నేను పీసీసీ ప్రెసిడెంట్ అయితేప్పుడే మొత్తం ఢిల్లీలో అందరికాడికి నేనే తిప్పి నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయించిన, ఆయన పాదయాత్ర చేసేటప్పుడు నేనేమడి తిరిగినా, ఇవాళ నేను పోతే కూడా నన్ను పట్టించుకోవట్లేడు, కూర్చో అంటలేడు. కాబట్టి జూబ్లీస్ కాంగ్రెస్ ఓడిపోతేనే బాగుంటుంది, మా వాళ్ళకి బుద్ధి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడుతున్నాం, మేం కాదు. అంటే మీ అహంకారం ఏడిదాకా జరిగిందో అర్థం చేసుకోరు. ఇక కనీసం జూబ్లీస్లో ఓడిపోతున్నానా మమ్మల్ని పట్టించుకుంటాడు ముఖ్యమంత్రి అంటుండు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నానా మమ్మల్ని పట్టించుకుంటా, లేకపోతే నెతికెక్కినాయి, నేను సపోర్ట్ చేసిన ఆయన పీసీసీ అయ్యండు అని మాట్లాడుకుంటా మళ్ళా దాన్ని కవర్ చేసేందుకు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇది రాలేదు, మీకు అది రాలేదు, ఆంబోతు లెక్క తిరుగుతురు. ఎవరు ఆంబోతు? మీ అభ్యర్థి అంటున్నావో ఎవరు అంటున్నావో నాకే తెలియదు. మరి మీ ఆంబోతు మీరే ఆలోచించుకోవాలి. వాడు ఎంత దొంగ అంటే